హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్విష్ వ్లాగ్స్. సో ఈరోజు ద మెయిన్ గృహప్రవేశం వ్లాగ్ అనమాట. సో కొంతమంది కమెంట్స్లో అడిగారు నన్ను, ఆల్రెడీ మొత్తం ఇల్లు సదిరేసి ఉంది, గృహప్రవేశం అంటున్నారు ఏంటి అని. సో బేసికలీ ఏమైందంటే ముహూర్తాలు లేకపోవడం వల్ల మేము ముహూర్తం ఉన్న టైంలోనే జస్ట్ చిన్నగా గృహప్రవేశం చేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాము, షిఫ్ట్ అయిపోయాం అండ్ అన్నీ సదిరేసుకున్నాము. తర్వాత ఒక మంచి రోజు మామూలుగా మేము వ్రతం చేసుకున్నాం అనమాట. అది మేము హౌస్ వార్మింగ్ పార్టీ లాగా ఆ రోజు పెట్టుకున్నాము, అందుకనే ఈ కన్ఫ్యూజన్ అంతా. సో ఆ రోజు నేను మార్నింగ్ అరౌండ్ 5:30 అలా లేచాను, ఎందుకంటే నేను రెడీ అవ్వాలి, సహస్రాన్ని రెడీ చేయాలి. సో నా హెయిర్, మేకప్ అండ్ శారీ అవన్నీ ఉన్నాయి కాబట్టి టైం పట్టేస్తుంది అనేసి ఫాస్ట్గా లేచి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ సహస్ర ఇంకా పడుకొనే ఉంది. సో నా గోల్ ఏంటంటే తను లేచేలోగా నేను రెడీ అయిపోతే లేవగానే తనని కూడా స్నానం చేయించి రెడీ చేసేయచ్చు అని. బట్ అలాగైతే జరగలేదు, చూస్తారు మీరు ఇక్కడ. సో నేను ఫస్ట్ నా మేకప్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే నేను హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రేపింగ్కి ఒక ఆవిడ్ని పిలిచాను. అది కూడా ఒక రకంగా ఫ్లాపే అయింది. నేను యాక్చువల్లీ ఫస్ట్ అర్బన్ ల్యాబ్లో ఒకరిని బుక్ చేసుకుంటే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అప్పటికప్పుడు తెలిసిన వాళ్ళని అడిగితే ఒక కాంటాక్ట్ ఇచ్చారు. సో ఆవిడకి కాల్ చేశాను నేను, తనే వస్తాననింది. తను ఎలా వేస్తుంది హెయిర్ స్టైల్ ఏమీ నాకు తెలీదు, నాకు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా కావాలనేసి అయితే పిలిచాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ నేను ఇక్కడ ఐ మేకప్ కంప్లీట్ చేసేసుకున్నాను, తర్వాత ఫేస్ రెడీ అవుదామని. సో ఈలోగా సహస్ర కూడా లేచింది. అండ్ ఇక్కడ మా హౌస్ హెల్ప్ ఆవిడ మంచిగా ముగ్గు వేస్తున్నారనమాట బయట. నాకైతే బేసికలీ ముగ్గులు వేయడం రాదు, సో అందుకనే మంచిగా వేసే వాళ్ళతో వేపిద్దాం ఈరోజు అనేసి తనతో వేపిస్తున్నాను. అండ్ ఇక్కడ నా శారీ డ్రేపింగ్ కూడా స్టార్ట్ చేసింది తను వచ్చేసి. సో నేను తీసుకున్న శారీ వచ్చేసి చెప్పాను కదా మష్రూ సిల్క్ అనమాట, అందుకని చాలా సాఫ్ట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట నాకు. అండ్ డ్రేపింగ్ కూడా చాలా ఈజీగా అయింది. కొన్ని శారీస్ ఉంటాయి చూసారా, మనం కట్టుకుంటే అలా కూర్చుంటాయి, కొన్ని అయితే అసలు మాట వినవు. సో అలా అనమాట ఇది. నేను సహస్రాన్ని ఫీడ్ చేసేసి మళ్ళీ పడుకోబెట్టేశాను, ఇంకా నేను రెడీ అవ్వడం అవ్వలేదు, నువ్వు అప్పుడే లెగ్గకు అనేసి. అండ్ ఇక్కడ హెయిర్ డ్రై చేస్తుంది తను. యాక్చువల్లీ ఇక్కడ చాలా హడావిడి అయిపోయింది, తను రావడం లేట్ అయింది. అండ్ నేను కూడా చాలా హడావిడి పెట్టేశాను అనమాట, ఫాస్ట్గా చేయండి నాకు టైం లేదు, నేను మళ్ళీ మా పాపను కూడా రెడీ చేయాలి అనేసి. అందుకే అసలు నా ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఘోరంగా ఉంది, మీరు ఇంకా చూడలేరని నేను అక్కడి వరకు ఎడిట్ చేసేసాను. అప్పటికే అత్తయ్య వాళ్ళు అండ్ రిలేటివ్స్ అందరూ బయట పూజకు అన్నీ రెడీ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ నా ఇంకా హెయిర్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, సహస్రాన్ని కూడా రెడీ చేయాలని అయితే నాకు చాలా టెన్షన్ అయింది ఆ టైంలో. అండ్ ఫైనల్లీ నా హెయిర్ అండ్ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ జ్యువెలరీ వేసుకుంటున్నాను. మీరు నా లాస్ట్ వ్లాగ్లో చూస్తే నా కంప్లీట్ శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఉంటాయి. ఇలాంటి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ పెద్ద మద్రాసీలా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలంటే ఎంత కష్టం కదా. ఇక్కడ నేను ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి కష్టపడుతుంటే ఓ పక్కన ఫోన్ ఏమో పడిపోతుంది. మంచి గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఏది సహకరించలేదు ఆ రోజు నాకు. అమ్మ వాళ్ళు యాక్చువల్లీ వస్తా అన్నారు, సహస్రాన్ని రెడీ చేయడానికి హెల్ప్ చేస్తామన్నారు, బట్ వాళ్ళకి కుదరలేదు. ఇంకా సందీపే పాపం ఫాస్ట్గా సహస్రాకి స్నానం చేపించేసి డ్రెస్ చేంజ్ చేసేసాడు. ఇంకా నేనేమో ఫీడ్ చేసేసి పడుకోబెట్టేశాను. సో ఫైనల్లీ ఎలాగైతే అలాగా మేము అందరం ఫ్యామిలీ రెడీ అయిపోతున్నాము. ఇక్కడ నా హ్యాండ్కి బ్యాంగిల్ ఉంది కదా, దాన్ని స్క్రూ పెట్టడానికి సందీప్ హెల్ప్ చేస్తున్నాడు. అండ్ సహస్ర పడుకున్నప్పుడే తను జ్యువెలరీ వేసేస్తే బెస్ట్, అప్పుడైతేనే వేయించుకుంటుంది, లేస్తే వేయించుకోదని నేను ఉయ్యాలని అలా ఊపుతూ ఒక గాజు వేస్తూ మళ్ళీ ఊపుతూ అలా ట్రై చేస్తున్నాను. ఇక్కడ అసలు వేసిన జ్యువెలరీ అంతా, డ్రెస్ అంతా చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలానే ఉంచుకుంది సహస్ర. అయితే నాకు ఎంత ముద్దొచ్చిందో, అసలు ఎంత క్యూట్గా, ఏది కూడా తీసేయమని అడగలేదు, చిరాకు పడలేదు, మంచిగా ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ అప్పుడప్పుడే కొంచెం సహస్రాకి జనాల్ని చూస్తే భయపడ్డము, స్ట్రేంజర్ యాంగ్జైటీ స్లోగా స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఈసారి హౌస్ వార్మింగ్లో ఎలా చేస్తుందో, అందరినీ చూసి భయపడుతుందా ఏంటి అనేసి. బట్ అయితే అలా ఏమీ జరగలేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నేను కూడా మంచిగా ఫంక్షన్ అంతా ఎంజాయ్ చేయడానికి నాకు హెల్ప్ చేసింది.
అండ్ ఫైనలీ ఇది మా మామ్ డాటర్ అవుట్ఫిట్స్ కాంబినేషన్. ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మేము ముందు రోజే డిఐవై చేసిన మా హోల్ హౌస్ డెకోర్ అంతా ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉందన్నమాట. నీట్గా ఫ్రెష్గా అలానే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో హోల్ డెకోర్ని ఒక లుక్ వేసేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎండ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అది ఏంటంటే హోమ్ టూర్ నేను యాడ్ చేశానమాట. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి మా సింపుల్ పూజా రూమ్ టూర్ అనమాట. యాక్చువల్లీ వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా ఇంటికి మొత్తానికి హైలైట్ పూజా రూమ్ ఉంది అండ్ పూజా రూమ్ చాలా బాగుంది అని చెప్పారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా చెప్పాలంటే ఇంటి మొత్తంలో పూజా రూమే చాలా ఇష్టము. అండ్ మేము రెడీ అయ్యి బయటకు వచ్చేలోగా ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. అండ్ గెస్ట్స్ కూడా ఒక్కొక్కరు వస్తున్నారనమాట. అండ్ యాక్చువల్లీ పంతులు గారు రావడానికి ఇంకా టైం ఉంది. అందుకని మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ అందరం మంచిగా ఫొటోస్ దిగేద్దాము, ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోద్దని అనుకున్నాము. అందరం ఫ్రెష్గా ఉన్నాం కదా అనేసి ఒక్కొక్కరం సహస్రతో ఫొటోస్ దిగుతున్నాము. సహస్ర కూడా క్యూటీ అసలు మంచిగా కోఆపరేట్ చేస్తుంది, మంచిగా ఫొటోస్ తీయించుకుంటుంది. అండ్ ఇక్కడ మా మండపము అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఉంది కదా, సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. తర్వాత ఇంకా అంతా పూజ చేస్తూ కూర్చొనే ఉంటాయి కదా ఫొటోస్ అనేసి చక్కగా మండపం దగ్గర నుంచొని ఫొటోస్ దిగామన్నమాట. సహా డ్రెస్ కూడా యాక్చువల్లీ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. మేము కింద స్కర్ట్ని డై చేయించామని చెప్పాను కదా, పైన టాప్ వచ్చేసి నా శారీలో వచ్చిన బ్లౌజ్ని టాప్గా కుట్టించాము. సో దట్ కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేసి. యాక్చువల్లీ ఇది లంగా అండ్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది కానీ అలా కాదనమాట. ఇది యాక్చువల్లీ ఒక ఫ్రాక్. నేను కావాలని ఇలా స్టిచ్ చేయించాను సో దట్ సహాకి కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి. లంగా అంటే వాళ్ళకి అది నిలవదు, జారిపోతూ ఉంటుంది కదా. సో స్కర్ట్ మోడల్ కాకుండా ఇలా బ్లౌజ్ని అండ్ బాటమ్ని అటాచ్ చేయించేసాము. అండ్ ఇక్కడ సహాతో కొన్ని క్యూట్ షార్ట్స్ తీపించుకుంటున్నాను అనమాట, ఇంకా టైం ఉంది కదా అనేసి. అండ్ సహా కూడా చక్కగా కోఆపరేట్ చేస్తుంది, చక్కగా నవ్వుతుంది. 6 months బేబీ కదా, ఇంకా కొంచెం నవ్వడము, అందరినీ గుర్తుపట్టడము తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. అండ్ ఇంకా పంతులు గారు వచ్చేసారు అండ్ మా పూజ కూడా స్టార్ట్ అయిపోబోతుంది అనమాట. యాక్చువల్లీ నేను సహస్రాన్ని పూజ మొత్తం నా దగ్గర కూర్చోపెట్టుకుందామా మాతో పాటు అని అనుకున్నాను కానీ అదైతే పాసిబుల్ అవ్వలేదు. ఫస్ట్ కొంతసేపు కూర్చోపెట్టుకున్నాను, ఇంకా దానికి నిద్ర వచ్చేసి ఇరిటేట్ అవుతుంది అనేసి అమ్మకి ఇచ్చేసాను పడుకోబెట్టమని. సో అప్పటి నుంచి ఇంకా మేము మా పూజ ప్రశాంతంగా కంటిన్యూ చేసాము. సో నా హెయిర్ స్టైల్ నేను క్లారిటీగా చూపించలేదు అనుకుంటా స్టార్టింగ్లో. సో ఇదనమాట. ఇది ఇప్పుడు చాలా పాపులర్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మొత్తం ఇదే నడుస్తుంది కదా, రబ్బర్ బ్యాండ్స్తో బ్రెయిడ్ వేస్తారు, మెస్సీ బ్రెయిడ్ టైప్లో. సో అది వేయించుకున్నాను అండ్ ఫ్లవర్స్ పెట్టించుకున్నాను. జస్ట్ సింపుల్ హెయిర్ స్టైల్, అసలు కంఫర్టబుల్గా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ అనేసి. ఇంకా సహస్ర కొంచెం సేపు పూజలో పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండింది. ఇంకా నిద్ర వచ్చేసింది, వెళ్ళిపోయింది పడుకోవడానికి. అండ్ మా పూజ కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాము. చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ పంతులు గారు కూడా చాలా బాగా చేయించారు. కంప్లీట్లీ కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీదే ఉండింది అంతసేపు. కానీ సందీప్కి మధ్యలో కాల్స్ వస్తూ ఉండినాయి అనమాట. ఇంకా ఆబ్వియస్లీ డెకరేషన్ వాళ్ళు కానీ లేకపోతే గెస్ట్స్ ఎక్కడ అడ్రస్ అని అడగడం కానీ, సో ఆయనకి కాల్స్ వస్తూ ఉన్నాయి. కాల్ వచ్చినప్పుడు కూడా పంతులు గారు ఓకే నేను వెయిట్ చేస్తాను, ఆగుతాను ఒక 2 minutes, ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ అని పేషెన్స్గా ఉండి ఆగి వెయిట్ చేశారు మా కోసం. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అసలు.
గృహప్రవేశం రోజు అసలు నేను సహస్రాన్ని ఎలా మేనేజ్ చేస్తాను అని నేను చాలా టెన్షన్ పడ్డాను యాక్చువల్లీ. కానీ అమ్మ నాకైతే చాలా హెల్ప్ చేసింది ఆ రోజు సహస్ర విషయంలో. చక్కగా తనని పడుకోపెట్టేసి, అండ్ నా రూమ్ అంతా ఇంతకుముందు మీరు చూసారా నేను రెడీ అయ్యేటప్పుడు ఎంత మెస్సీగా చేశానో, కానీ ఇంత నీట్గా సదిరేసింది. ఎందుకంటే షీ నోస్ అందరూ వస్తారు, గెస్ట్ ఇల్లు చూస్తారు, రూమ్ పక్కా చూస్తారు అని తనకు ముందే తెలుసు. అందుకనే నీట్గా సదిరింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసిన మెస్ అంతా క్లియర్ చేసేసి నా రూమ్ను ఒక ప్రెజెంటబుల్గా చేసింది అమ్మ అనేసి. మా క్లోజ్ రిలేటివ్స్ అందరూ ముందుగానే వచ్చేసి పూజలో చాలా హెల్ప్ చేశారు మాకైతే. మీరు చూసారు కదా ముందు రోజు డెకరేషన్లో కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ పూజ దగ్గర సెటప్ చేయడంలో కానీ, మాకేమన్నా అందించడంలో కానీ అన్నీ ముందున్నారు. చాలా గ్రేట్ఫుల్ అసలు వాళ్ళకైతే. అంత ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ పూజ అంతా చాలా బాగా అయ్యేలాగా చూసుకున్నారు. పూజ అంతా అయ్యేసరికి కూడా మా డెకరేషన్ అంతా చాలా ఫ్రెష్గా, చాలా ఇంటాక్ట్గా ఉండిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ గెస్ట్ అందరూ కూడా మీరే చేశారా ఈ డెకరేషన్ అంతా అన్న సర్ప్రైజ్ అయిపోయారు. అదైతే నేను ఒక కాంప్లిమెంట్ లాగే తీసుకుంటున్నాను. అండ్ అలా మా వ్రతం చాలా బాగా జరిగింది. అండ్ మేము ఇక్కడ మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. అండ్ కరెక్ట్గా పూజ అయిపోయే టైంకి సహస్ర కూడా ఫ్రెష్గా లేచిందనమాట. నాకు అమ్మయ్య అనిపించింది కరెక్ట్గా బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు సహస్ర లేచింది అనేసి. అండ్ సహస్ర లేచింది కదా, అండ్ గెస్ట్ అందరూ కూడా వస్తున్నారు అనేసి అందరం మళ్ళీ ఫ్యామిలీ ఫొటోస్, గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. అండ్ పొద్దున హడావిడిలో నేను అసలు నా శారీ లుక్ మీతో సరిగ్గా చూపించలేదేమో అనిపించింది నాకు. అందుకే పూజ అంతా అయిపోయినాక ప్రశాంతంగా మంచిగా ఒక శారీ లుక్ మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ షేర్ చేసినప్పుడు నా మాంగ్ టీకా గురించి చెప్పడం మర్చిపోయాను. సో ఇది సహస్రాది అనమాట యాక్చువల్లీ. కానీ ఇంకా అప్పుడే సహస్ర పెట్టుకోలేదు కదా, చిన్న పాప కాబట్టి నేను పెట్టుకున్నాను అనమాట. సహస్ర పెట్టుకునే అంతలోగా నేను ఒక 2-3 టైమ్స్ పెట్టేసుకుందాం అనేసి ఈ ఫంక్షన్లో అయితే పెట్టుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. సింపుల్గా అండ్ ఈ లుక్ని కంప్లీట్ చేసింది అని అనిపించింది. సహస్రాదైనా నాదైనా సహస్రాదే కదా, మేమిద్దరం షేర్ చేసుకోవాలి కదా. అండ్ మా మదర్ డాటర్ అవుట్ఫిట్ కాంబినేషన్ అయితే అందరికీ చాలా బాగా నచ్చింది. వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా ఇన్స్టెంట్గా గుర్తుపట్టి మీ అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి, ఎలా డిజైన్ చేశారు అని అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను సందీప్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము, మేమే డిజైన్ చేసాము అని అందరికీ చెప్తూ. అండ్ ఇక్కడ గెస్ట్ అందరు వస్తున్నారు యాక్చువల్లీ, బట్ కొంచెం గ్యాప్ దొరికింది కదా అని నేను ఇక్కడ సోలో ఫొటోస్ దిగుతున్నాను. ఎక్కడ గ్యాప్ దొరికినా మనం ఫొటోస్ దిగడం మాత్రం మ్యాండేటరీ కదా. అండ్ సహస్ర అమ్మ వాళ్ళకి కొంతసేపు హ్యాండిల్ చేయమని ఇచ్చేసి నేను ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగుతున్నాను. యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి ముందు నేను చాలా ఇన్సెక్యూర్గా అండ్ యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే డెలివరీ తర్వాత నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. అండ్ డెలివరీ తర్వాత ఇదే పెద్ద ఈవెంట్ అనమాట. అండ్ అందరూ వస్తారు, ఎలా ఉంటానో ఏంటో అసలు ఆ అవుట్ఫిట్లో శారీలో ఎలా ఉంటానో అని నేను చాలా భయపడ్డాను. బట్ ఆ రోజు మాత్రం ఇంకా నేను రెడీ అయ్యాక మా అవుట్ఫిట్స్ ఇవన్నీ వేసుకొని నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సహస్రాన్ని చూస్తూ ఉంటే అయితే అసలు నేను అవన్నీ మర్చిపోతాను, నేను ఎలా ఉన్నాను ఏంటి, నా ఫేస్ ఏంటి అనేది. నా బేబీ నాతో ఉంది అన్న హ్యాపీనెస్ కంప్లీట్గా కవర్ చేసేస్తుంది. ఇంకా నాకేం గుర్తు రాదు ఆ టైంకి. ఇక్కడ ఇంకా నా కజిన్స్, మా రిలేటివ్స్ అందరూ వస్తూ ఉన్నారు. సహాన్ యాక్చువల్లీ మా కజిన్స్ న్యూ బార్న్ బేబీగా చూశారు అండ్ ఇప్పుడు మళ్ళీ 6 months బేబీగా చూస్తున్నారు. అండ్ ఇంకా వాళ్ళు ఎంత హ్యాపీగా అయిపోతున్నారో, ఎంత మురిసిపోతున్నారో సహాన్ చూస్తూ.
ఎందుకంటే సహా సెకండ్ బేబీ గర్ల్ అనమాట నా సైడ్ ఫ్యామిలీలో. వాళ్ళందరికీ మోస్ట్లీ బాయ్సే ఉన్నారు, అందుకనే సహా అంటే అంత ముచ్చట అనమాట వాళ్ళకి. గర్ల్స్ అంటే ఎంతైనా మోర్ క్యూట్ అనిపిస్తారు కదా మనకి. అండ్ అప్పటికి సహస్రాకి స్ట్రేంజర్ యాంగ్జైటీ కూడా లేదు, అందుకని అందరి దగ్గరికి మంచిగా వెళ్తుంది. అండ్ అందరి దగ్గరికి మంచిగా వెళ్తుందని వాళ్ళకి ఇంకా ముద్దొచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మా కమ్యూనిటీ టూర్ ఇవ్వడానికి మా కజిన్స్ని అయితే బయటకు తీసుకొచ్చాను నేను. యాక్చువల్లీ కమ్యూనిటీ హాల్లో మేము లంచ్ అరేంజ్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళే దారిలో ఎమ్యూనిటీస్, పూలు అవన్నీ చూపించి తీసుకెళ్దాం అనేసి ఊరికే అలా ఒక రౌండ్ వేస్తున్నాము. అండ్ ముందు రోజు యాక్చువల్లీ చాలా వర్షం పడింది కదా, నా లాస్ట్ బ్లాగ్లో చూశారు. అలాగే ఈరోజు కూడా వర్షం పడుతుందా అని మేము టెన్షన్ పడ్డాము, కానీ అయితే చాలా ఏం జరగలేదు. అండ్ చాలా ప్లెజెంట్ వెదర్ ఉండింది, చాలా బ్రీజీగా, చల్లగా, ఎండ కూడా లేకుండా చాలా ప్లెజెంట్గా ఉండింది. అమ్మయ్య అని అనుకున్నాం మేము. ఇంకా అండ్ ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది మా కజిన్స్ అందరం కలిసి చిన్నప్పుడు మేము చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసి అసలు ఒక రకమైన డిస్టెన్స్ వచ్చేసింది. అలా టైం స్పెండ్ చేసే అంత టైము లేదు, అంత ఓపిక లేదు అన్నట్టు అయిపోయాము. అండ్ ఇక్కడైతే మేము లంచ్కి వచ్చేసాము. అండ్ లంచ్లో మేము ఏమేమి వెరైటీస్ పెట్టామో అవన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో తీసాను, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. లంచ్ అయితే అందరూ చాలా బాగుందని చెప్పారు. మేము కూడా యాక్చువల్లీ ఎంజాయ్ చేద్దాం మంచిగా అని అనుకున్నాం, కానీ తెలుసు కదా మన ఫంక్షన్లో మనం ఏం ఎంజాయ్ చేయలేము ఫుడ్ని. అండ్ మేము వచ్చేసి ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేసాము, అన్ని టేస్ట్స్ అన్నీ నేను ఈవినింగ్ చూసాను. అండ్ వీడియో స్టార్టింగ్లో సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, సో ఒక మినీ హోమ్ టూర్ యాడ్ చేశాను అనమాట. డీటెయిల్ హోమ్ టూర్ కావాలంటే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, ఆ వీడియో కూడా చేస్తాను. సో హోమ్ టూర్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేయండి. సో ఇదన్నమాట మా మినీ హోమ్ టూర్. మా ఇంటీరియర్ డిజైనింగ్ అంతా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చాలా కష్టపడి ఇదంతా డిజైన్ చేసుకున్నాం మేమే. అండ్ ఫైనలీ ఫంక్షన్ అంతా అయిపోయినాక అందరం చేంజ్ చేసేసుకొని ఫస్ట్ థింగ్ అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తున్నాము. గిఫ్ట్స్ ఇచ్చిన దగ్గర నుంచి మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, సో ఏమి ఇచ్చారో ఓపెన్ చేసి చూడాలి అనేసి. సో అందరం రిలేటివ్స్ మంచిగా టీ తాగుతూ ఒక దగ్గర కూర్చొని గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట. ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించింది, ఎంత థాట్ఫుల్ గిఫ్ట్స్ ఇచ్చారు అందరూ. అండ్ మోస్ట్లీ దేవుడి ఐడల్స్ అండ్ ఫొటోస్ అవన్నీ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. అండ్ బేసికలీ అన్నీ యూస్ఫుల్ స్టఫే ఇచ్చారు. అండ్ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసాక సహస్రాకి హాఫ్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాము అని నేను ముందే ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే రిలేటివ్స్ అందరు ఇంట్లోనే ఉన్నారు కదా, సో అందరు మధ్యలో సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అనేసి ఈ హాఫ్ బర్త్డే కేక్ నేను ఆర్డర్ చేశాను. సో కేక్ ఎలా ఉంటుందంటే హాఫ్లో కట్ అయినట్టు ఉంటుంది. అండ్ కేక్ డెలివరీ అయ్యేలోగా కొద్దిగా డిస్టర్బ్ అయిందనమాట. ఇంకా ఇట్స్ ఓకే అనుకున్నాము. ఇంకా అందరి మధ్యలో ఇలాగ సహస్ర హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అందరూ చక్కగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు సహాకి. అండ్ మీరు కూడా కమెంట్స్లో బ్లెస్సింగ్స్ ఇవ్వండి, దే మీన్ అ లాట్ టు అస్.
సో ఇదన్నమాట మా గృహప్రవేశం వ్లాగ్. ఈ వ్లాగ్ని ఎడిట్ చేస్తూ ఉంటే కూడా ఆ మూమెంట్స్ని రీలీవ్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.